రిలేషన్‌షిప్ 1 ఇయరా, 6 ఇయర్సా, 2 ఇయర్సా, 3 ఇయర్స్ అసలు ఇయర్స్‌తో సంబంధం లేకుండా అండ్ అందులో మిస్టేక్ కూడా మెన్‌దా, వుమెన్‌దా అని కాకుండా అది హెల్తీ రిలేషన్‌షిప్ కాకపోతే అండ్ దాంట్లో సఫర్ అవుతూ ఉంటే కట్ చేయండి, మూవ్ ఆన్ అయిపోండి అని చెప్తూ ఉంటారు గదా! ఆ మూవ్ ఆన్ అయ్యే పర్సన్‌కి తెలుస్తుంది ఎంత బాధ ఉంటుందో. బట్ ఏం చేస్తే మూవ్ ఆన్ అవ్వగలుగుతాం సార్? అంటే వాళ్ళ జ్ఞాపకాలు లేకుండా వాళ్ళని మర్చిపోయి హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయడం ఎలా సార్? అసలు ఎలా మూవ్ ఆన్ అవ్వాలి? కానీ 1 ఇయర్ కాకుండా 6 ఇయర్స్ వరకు రిలేషన్‌షిప్‌లో కూడా బాగున్నారు. తర్వాత బ్రేకప్ వస్తుందంటే, ఆ బంధంలో కొన్ని బాగున్నట్టు. అన్నీ బాలేనట్టు కాదు. ఏం బాలేకుంటే 6 మంత్స్‌కో, 1 మంత్‌కోనే విడిపోతారు. 6 ఇయర్స్ జర్నీ అవ్వదు. సో, ఇక్కడ వర్కబుల్‌వి చాలా ఉంటాయి. కొన్ని ఉంటాయి రెడ్ ఫ్లాగ్స్. ఇలాంటివి ఉంటే డెఫినెట్‌లీ ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాల్సిందే. ఇక్కడేందంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రతిదానికి మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. నేను యాజ్ ఎ కోచ్‌గా మూవ్ ఆన్ అవ్వాలి డెఫినెట్‌లీ అవసరం పడితే. అంటే కొన్ని ఉంటాయి కొన్ని లైక్ పెయిన్స్ ఒకరి వైపు నుంచి మోసం చేయడం కానీ, కమిట్మెంట్ లేకపోవడం కానీ. ఈ మధ్య కాలంలో రెడ్ ఫ్లాగ్స్ అంటున్నాం. ఒకవేళ రెడ్ ఫ్లాగ్స్, టాక్సిసిటీ చాలా అంటే యాక్సెప్టబుల్, నాన్ యాక్సెప్టబుల్, నాన్ నెగోషియబుల్ కొన్ని ఉంటే ఇంకా ఆప్షన్ లేదంటే మూవ్ ఆన్ అవ్వాలి. దాని వరకు వస్తాం మనం.